పాలినామియల్స్ చాప్టర్లో చాలామందికి ఇబ్బంది అయ్యే టాపిక్ ఒకటి ఉంటుంది. దాని పేరు స్ప్లిట్టింగ్ మెథడ్. దీనికి ఇంకో పేరు కూడా ఉంది మన మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో. దీని స్ప్లిట్టింగ్ మెథడ్ అనకుండా దీనికి ఇంకో మెథడ్ కూడా పిలుస్తుంది, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఈ మెథడ్ ఎట్లా చేయాలో నేను చెప్తాను. అండ్ ఈ మెథడ్కి వెళ్ళే ముందు మీకు ఒక క్లారిటీ తెలిసి ఉండాలి. ఏంటిదంటే పాలినామియల్స్ చాప్టర్ మొత్తం రావాలన్నా, అంటే ఇది థర్డ్ చాప్టర్ యాక్చువల్గా, థర్డ్ చాప్టర్ మొత్తం అర్థం కావాలన్నా, లేకపోతే ఫిఫ్త్ చాప్టర్ పేరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని ఉంటుంది. థర్డ్ చాప్టర్ అయినా ఫిఫ్త్ చాప్టర్ అయినా అర్థం కావాలంటే మీకు ఈ మెథడ్ వచ్చి ఉండాలి. మీకు ఈ మెథడ్ పేరు స్ప్లిట్టింగ్ మెథడ్ అని పిలుస్తాం, కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని పిలుస్తాం. సో స్ప్లిట్టింగ్ మెథడ్ అనేది సార్ వాళ్ళు జనరల్గా యూజ్ చేసే వర్డ్, దాన్నే మన ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటాం. సో ఇప్పుడు ఈ మెథడ్ ఎట్లా నేర్చుకోవాలో చెప్తా. దానికి వెళ్ళే ముందు అసలు ఇది ఏ క్వశ్చన్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి ఈ మెథడ్ చెప్తా. ఈ మెథడ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే క్వశ్చన్లో పవర్ 2 ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ మెథడ్ ఏంటిది, ఎక్కడి నుంచి పట్టుకురావాలో చెప్తాను. ఈ మెథడ్ చెప్పే ముందు చిన్న ఇంట్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ x+3 = 9 ఉంది. దీనిపైన పవర్ ఎంత ఉంది? ఏం లేదంటే 1 ఉన్నట్టు. x పైన పవర్ 1 ఉంటే ఇప్పుడు చూడండి, అసలు దీన్ని x వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? xని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని దొబ్బేయాలి. +3 ఇటు పోతే x +3 మూసేయండి 9, +3 ఇటు పోతే -3, x = 6 వస్తుంది. అంటే ఎన్ని x వాల్యూస్ వచ్చినాయి? ఇక్కడ ఒకటే x వాల్యూ వచ్చింది. పవర్ 1 ఉంటే ఒక x వాల్యూ రావడం. ఈ మెథడ్స్ మనకు ఆల్రెడీ తెలుసు, అంటే ఇది ఇట్లా తీసుకోవాలి, ఇట్లా చేయాలి. పవర్ 1కి అయితే ఈ మెథడ్ పేరు సింపుల్ మెథడ్ అని పిలుస్తాం జనరల్గా అయితే. అలాగే పవర్ 2వి క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా, ఇదిగో ఇది పవర్ 2. సార్ ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఎందుకు ఉన్నాయి సార్ అంటే ఇది పవర్ 1, ఇక్కడ ఏం లేదంటే పవర్ 0 ఉంటుంది. 1 నుంచి 0 డిగ్రీస్, అంటే 1 నుంచి తర్వాత 0 వరకు లాస్ట్ కదా, అట్లా ఇద్దరే ఉంటారు. ఇక్కడ పవర్ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇద్దరే ఉంటారు. ఇక్కడ పవర్ 2, పవర్ 1, పవర్ 0, 2 1 0, అందుకని ముగ్గురు వచ్చారు ఇక్కడ. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎప్పుడు చేయాలి, సింపుల్ మెథడ్ ఎప్పుడు చేయాలంటే సింపుల్ మెథడ్ ఓన్లీ ఫర్ పవర్ 1 క్వశ్చన్స్. ఇవి మనకు జనరల్గా తెలిసిందే. నేను ఇప్పుడు ఈ మెథడ్ గురించి చెప్తున్నా. సో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే స్ప్లిట్టింగ్ మెథడ్ ఎప్పుడు వాడాలి సార్ అని మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే, పవర్ 2 కనిపించినప్పుడు మాత్రమే ఈ మెథడ్ పేరు పిలుస్తాము. ఎన్ని x వాల్యూస్ వచ్చినాయి? ఇప్పుడు దీనికి పవర్ 1 కదా, పవర్ 1 అంటే ఒక x వాల్యూ వచ్చింది. పవర్ 2 కదా. ఇప్పుడు సపోజ్ క్వశ్చన్ చూడండి, x² - 2x+3 ఉంది. దీనికి ఎన్ని x వాల్యూస్ వస్తాయి సార్ అంటే ఎగ్జాంపుల్గా x = 1, x = 2 అని ఇట్లా వస్తుంది అట్లా, లేకపోతే x = 3 ఇట్లా ఏవో ఒక 2x వాల్యూస్ వస్తాయి. 2x వాల్యూస్ ఎందుకు వస్తున్నాయంటే పవర్ 2 ఉంది కాబట్టి 2x వాల్యూస్ వస్తాయి. పవర్ 1 ఉంది కాబట్టి 1x వాల్యూ వస్తుంది. ఈ 2x వాల్యూస్ ఎలా కనుక్కోవాలని యూజ్ చేసే మెథడ్ పేరే స్ప్లిట్టింగ్ మెథడ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. మరి ఇదే మెథడ్ సార్ అంటే ఇది సింపుల్ మెథడ్ అంట. సింపుల్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయాలి? పవర్ 1 ఉన్నప్పుడే యూజ్ చేయాలి. పవర్ 2 ఎప్పుడు యూజ్ చేయాలి? పవర్ 2 ఉన్నప్పుడు మాత్రం 2x వాల్యూస్ వస్తాయి. పవర్ 1 ఉన్నప్పుడు ఒక x వాల్యూ వస్తుంది. ఎంత పవర్ ఉంటే అన్ని x వాల్యూస్, ఎంత పవర్ ఉంటే అన్ని x వాల్యూస్. సో దీనికి యూజ్ చేసే మెథడ్ పేరు స్ప్లిట్టింగ్ మెథడ్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఈ మెథడ్ ఎట్లా చేయాలో నేను ఏం చెప్తానంటే 2 క్వశ్చన్స్ తీసుకుంటే 2 క్వశ్చన్స్కి ఇప్పుడు ఈ x వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలో చెప్తాను. అండ్ మీకు ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పిన మెథడ్ నచ్చితే అదే చేయండి. ఇంకా నేను డీటెయిల్స్ చెప్తా, అసలు ఈ మెథడ్ ఎలా నేర్చుకోవాలో నేను కొన్ని డీటెయిల్స్ చెప్తా. చూడండి, ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ తీసుకుందాం మనం. ఎగ్జాంపుల్గా నేను 2 క్వశ్చన్స్ తీసుకుంటాను. ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటే 2 కలిపి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇప్పుడు అంటే అసలు ఈ మెథడ్ ఎప్పుడు వాడతామని చెప్పాను మనం, స్ప్లిట్టింగ్ మెథడ్. ఈ మెథడ్ మనం ఎప్పుడు వాడతాము? పవర్ 2 ఉన్నప్పుడు మాత్రమే ఈ మెథడ్ వాడాలి. పవర్ 3 ఉంటే వాడొద్దు, పవర్ 4 ఉంటే వాడొద్దు, ఓన్లీ పవర్ 2 ఉన్నప్పుడే వాడాలి. అది చాలా ఇంపార్టెంట్. పవర్ 1 ఉన్నప్పుడైతే జనరల్గా తెలిసిందే. ఇప్పుడు ఈ మెథడ్ చూడండి ఎట్లా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పవర్ 2 క్వశ్చన్స్ ఒక 2 తీసుకుంటున్నా. x² - 2x - 8, ఇంకొక x క్వశ్చన్ తీసుకుంటున్నా. x² - 7x + 10. చూడండి, పవర్ 2 క్వశ్చన్స్ ఎన్ని తీసుకున్నాం? 2 తీసుకున్నాం. దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనమే ఇట్లా రాసుకోవాలి. దీని పేరు p(x) అని మనమే పెట్టుకుంటాం. ఇట్లా p(x) అంటే ఏంటి తెలుసా? పాలినామియల్ ఆఫ్ x వేరియబుల్. దీన్ని కూడా పాలినామియల్ ఆఫ్ x వేరియబుల్ అని పెడతాం. లెట్
పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటాం. లెట్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అనుకుంటాం. ఇంకా మీరు కన్ఫ్యూజ్ కావద్దు, సింపుల్ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పీ ఆఫ్ ఎక్స్ అంటే వీడే కదా, వీని ఈజ్ ఈక్వల్ టు 0 రాయాలి. x² మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. వీనే కదా మన 0 ఉంటుంది. సో ఇది ఈక్వల్ టు 0. అట్లా కన్ఫ్యూజ్ కావద్దు. ఇది క్వశ్చన్ ఈక్వల్ టు 0, ఇది క్వశ్చన్ ఈక్వల్ టు 0 అంతే. మీకు ఈ సోదంతా అర్థం కాకపోయినా మీరు ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0 అని ఇట్లా పెట్టేసేయండి. ఈక్వల్ టు 0 అని పెట్టేసేయండి. ఇప్పుడు దీని ప్రాబ్లం చేయాలి. దీనికి ఎన్ని ఎక్స్ వాల్యూస్ వస్తాయి? ఇంకో ఇలా 2x వాల్యూస్ వస్తాయి. దీనికి పవర్ 1 కాబట్టి 1x వాల్యూస్ వస్తాయి, పవర్ 2 కాబట్టి 2x వాల్యూస్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు పవర్ 2 ఉంది కాబట్టి 2x వాల్యూస్ వచ్చేటట్టు చేయాల్సిన మెథడ్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి. ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్ప్లిట్టింగ్ మెథడ్ ఓన్లీ ఫర్ పవర్ 2. ఇందులో 3 రూమ్స్ ఉంటాయి. ఇంకో ఇదంతా ఒక రూమ్లో ఎట్లా డివైడ్ చేయాలి సార్, ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే ప్లస్ ఓడు మైనస్ ఓడు మాత్రమే రూములుగా డివైడ్ చేస్తాం. ఇదంతా ఒక రూమ్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ మైనస్ ఇద్దరే ఉండాలి. ఇంటూ డివిజన్ కాదు మళ్ళీ. ఇది ఒక రూమ్, ఇదంతా ఒక రూమ్, ఇదంతా ఒక రూమ్, అంటే 3 రూమ్సే. ఇది బ్రిడ్జ్ లాగా అన్నట్టు. బ్రిడ్జ్ అవతలతో మనకు సంబంధం లేదు. ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎన్ని రూమ్స్ ఉన్నాయి? 3 రూమ్స్ ఉన్నాయి. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 రూమ్స్ పక్కా ఉంటాయి. ఆ 3 రూమ్స్ ఉన్నప్పుడే ఇది చేస్తాం. పవర్ 2 ఉండాలి, 3 రూమ్స్ ఉండాలి. పవర్ 2 ఉండాలి, 3 రూమ్స్ ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం. ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మిడిల్ రూమ్ని బయటికి తీసుకోండి. మిడిల్ రూమ్ ఎవరు? -2 విత్ సైన్ తీసుకోవాలి. -2x ఇట్లా పెట్టండి. లాస్ట్ రూమ్ కూడా తీసుకోండి, -8 ఇట్లా తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, మిడిల్ రూమ్ తీసుకోండి. ఫస్ట్ మిడిల్ రూమ్ ఏంటిది? ఇదే కదా, -7x. లాస్ట్ రూమ్ ఏంటిది? +10 ఇట్లా తీసుకోవాలి. చాలా లెంతీ టాపికే, కాకపోతే ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇప్పుడు 3 రూమ్లలో మిడిల్ రూమ్ తీసుకున్నా, లాస్ట్ రూమ్ తీసుకున్నా, మిడిల్ రూమ్ తీసుకున్నా, లాస్ట్ రూమ్ తీసుకున్నా. మిడిల్ రూమ్ లాస్ట్ రూమ్ వాడు ఉన్నాడు కదా, వీడు ఏ టేబుల్ పోతారో చెక్ చేయండి. ఈ నెంబర్ ఉంది కదా, ఇది ఏ టేబుల్ పోతే చెక్ చేయండి. ఇది ఉంది కదా, ఇది ఏ టేబుల్ పోతే చెక్ చేయండి. ఇప్పుడు 8 ఏ టేబుల్ పోతుంది? జనరల్గా 2 4 8 పోతుంది, 8 1 8 పోతుంది, ఇంకా 4 2 8 పోతుంది, 1 8 8 పోతుంది. ఇంకేది పోదు కదా. అంటే ఇది ఏ టేబుల్ పోతుంది? 8 1 8, 2 4 8, 4 2 8, 1 8 8. ఈ నలుగురులో ఇక్కడ ఒకటే నెంబర్ తీసుకుంటాం. అంటే 8 × 1 అన్న తీసుకుంటాం, 2 × 4 అన్న తీసుకుంటాం, 4 × 2 అన్న తీసుకుంటాం, 1 × 8 అన్న తీసుకుంటాం. సార్ మరి నలుగురులో ఎవరిని తీసుకోవాలి సార్ ఇక్కడ అంటే ఫస్ట్ థింగ్ 8 1 8 1 ఇద్దరు సేమా కాదు చూడండి. 8 1 8 1, అందుకని ఇద్దరిలో ఎవరినైనా ఒకరిని తీసుకోండి. ఇది తీసేస్తాం. 2 4 2 4 రెండు సేమ్ ఉన్నాయి కదా, సో ఇద్దరిలో ఒకరిని తీసుకోండి. అంటే మీ ఇద్దరి దగ్గర యూనిక్ ఆప్షన్స్, రిపీట్ అయినా కాకుండా యూనిక్ ఆప్షన్స్ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే తీసుకోవాలి మనం. సార్ నేను 8 1 8 తీసుకుంటా అన్నాం అనుకో, సపోజ్ తీసుకోండి ఇట్లా 8 × 1 అని తీసుకోండి. ఇట్లా 8 1 8, 8 × 1 8 కదా, 8 1 8 కదా. కానీ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తానన్న ఈ మిడిల్ నెంబర్ రావాలి, వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తానని ఈ మిడిల్ నెంబర్ రావాలి. అంటే దీనికి కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఏ టేబుల్ అవుతారో రాసుకొని ఇందులో ఎవరిని తీసుకుంటే వీడు సూట్ అవుతారో చూడాలి. నేను ఏం తీసుకున్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నా, 8 1 8, 8 1 8 కరెక్టే. కానీ వీళ్ళిద్దరిని యాడ్ అన్నా సబ్ట్రాక్ట్ అన్న చేస్తే ఇప్పుడు యాడ్ చేయండి. 8 + 1 9 రాలే, 8 - 1 7 రాలే, అంటే ఇది తప్పు. ఇప్పుడు 2 4 తీసుకోండి, 2 × 4, 2 4 8, 4 - 2 2, లేకపోతే 4 + 2 6. యాడ్ చేస్తేనన్నా రావచ్చు, లేకపోతే సబ్ట్రాక్ట్ చేస్తేనన్నా రావచ్చు. నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. 4 - 2 2, అంటే యాడ్ చేస్తే వచ్చినా పర్లేదు, సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చినా పర్లేదు. 4 - 2 2, అంటే ఇది కరెక్ట్. ఇప్పుడు ఇది సేమ్ అట్లా కాదు, అర్థం కాకపోతే ఇది చూడండి. 10 ఏ టేబుల్ పోతుంది? 5 2 10, 2 5 10, 10 1 10, 1 10 10. ఈ నలుగురిలో రిపీట్ అయిన వాళ్ళు ఫస్ట్ పక్క తీసేసేయండి. 5 2 5 2, ఈడ 2 5 ఉంది, ఈడ 2 5 ఉంది కాబట్టి ఇద్దరిలో ఎవరినైనా ఒక్కనే తీసుకోండి. 1 10 1 10 ఉంది కాబట్టి ఎవరైనా ఒక్కనే తీసుకోండి. ఎవరైనా తీసుకోవచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు నీ దగ్గర యూనిక్ ఆప్షన్స్ ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఇక్కడ ఏది పెడితే సెట్ అయితే చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 1 పెట్టిన అనుకోండి, ఇక్కడ 10 × 1 పెట్టిన అనుకోండి, 10 + 1 చేస్తాననేది రావాలి, 10 - 1 చేస్తాననేది రావాలి. అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తున్నది రావాలి, వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేస్తున్నానే వీళ్ళు రావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ 10 + 1 11 రాలే, 10 - 1 9 రాలే, అంటే ఇది తప్పు. ఇప్పుడు ఇది చూద్దాం. 5 × 2 5 + 2 7 వస్తుంది కదా, యాడ్ చేస్తే వస్తుంది, అంటే ఇది కరెక్ట్. సార్ మరి నేను 5 2 అనే తీసుకుంటా, 2 5 ఎందుకు తీసుకోవచ్చు సార్ అంటే, నువ్వు 2 5 తీసుకో ఇంకా. సరే నేను మీకోసం 2 5 అనేది తీసుకుంటున్నా, మీ డౌట్స్ రాకుండా ఉండడానికి 2 5 తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, వీడు ఏ టేబుల్లో పోతాడో చెక్ చేసుకున్నా. ఆ లిస్ట్లో నేను 2 4 అనే ఎందుకు తీసుకున్నా, మళ్ళీ వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎవడొస్తున్నాడు, వీడు వస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఈ లిస్టులలో ఓన్లీ 2 5 అని ఎందుకు తీసుకున్నా, 5 + 2 ఎంత 7, అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తానన్న వీడు రావాలి, వీళ్ళిద్దరిని సబ్ట్రాక్ట్ చేస్తానన్న వీడు రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 2 × 4 8 వచ్చింది, కానీ వీడు రాలే కదా, వీడు రావాలి. 2 × 4 8 వచ్చింది, కానీ ఇది రావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ రఫ్గా ఇట్లా రాసుకోండి. 2 × 4 అంటే ఎంత వస్తుంది, 8 వస్తుంది, కానీ -8 వచ్చిందా, రాలేదు. సో ఈ నెంబర్లు రాసిన వెంబడి నువ్వు ఏం చేయాలంటే ఇక్కడో సైను పెట్టాలి. సార్ ఏం సైన్లు పెట్టాలి సార్ ఇక్కడ అంటే, చిన్న ట్రిక్ చెప్తా చూడండి. మిడిల్ నెంబర్కి ఏ సైన్ ఉంది, మిడిల్ నెంబర్కి మైనస్ ఉంటే పెద్దోనికి ఆ సైన్ పెట్టండి. ఇక్కడ ఏ సైన్ ఉందో అదే సైన్ పెద్దోనికి పెట్టండి. పెద్దోడు ఎవరు 4, దానికి ఆ సైన్ పెట్టండి. మిడిల్ నెంబర్కి ఏ సైన్ ఉంది మైనస్, అది పెద్దోనికి పెట్టండి. వీనికి ఏ సైన్ ఉంటే అది పెద్దోడు ఎవడో చూసి అందులో పెట్టాలి. ఇప్పుడు దీనికి కూడా ఒక సైన్ కావాలి కదా, దీనికి కూడా ఒక సైన్ కావాలి కదా. దీనికి ఏ సైన్ పెట్టాలి సార్ అంటే దీన్ని చూసి పెట్టాలి. వీనేమో బిగ్గర్ నెంబర్కి పెట్టండి. మరి వీని సైన్ చూసి ఏం చేయాలంటే, ఇక్కడ మైనస్ ఉందనుకోండి వేరే వేరే వాళ్ళు రావాలి సైన్లు. అంటే ఇక్కడ మైనస్ ఉంటే వేరే వేరే, అంటే ప్లస్ మైనస్ అన్న మైనస్ ప్లస్ అన్న అట్లా రావాలి. ఇక్కడ మైనస్ ఉంటే వేరే వేరే సైన్స్ రావాలి, అంటే ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, వేరే వేరే వచ్చినాయి అట్లా. మరి ఇక్కడ ప్లస్ ఉందనుకో, మైనస్ ఉంటేనేమో వేరే వేరే సైన్లు కనబడాలి, ప్లస్ ఉంటేనేమో సేమ్ సైన్లు కనబడాలి. సేమ్ సైన్లు అంటే ఏంటిది, దీనికి ఏది ఉందో దీనికి కూడా అదే ఉండాలి. చూడండి ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 5 10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8. మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి చూడండి. మిడిల్ నెంబర్కి ఏ సైన్ ఉందో పెద్దోనికి ఆ సైన్ పెట్టాలి, మిడిల్ నెంబర్కి ఏ సైన్ ఉందో పెద్దోనికి ఆ సైన్ పెట్టాలి. మరి ఈ సైన్ ఎట్లా పెట్టినాం సార్ అంటే, ఇది కాసేపు లేదనుకోండి, ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందో చూడాలి. ఇక్కడ మైనస్ ఉంటే ట్విన్స్ ఉండొద్దు. ఇగో ఇప్పుడు చూడండి, ఇది మైనస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, ట్విన్స్ ఉన్నారా లేరు. మరి ఇక్కడ ప్లస్ ఉంటే ట్విన్స్ ఉండాలి, మైనస్ ఉంటే ట్విన్స్ ఉండొద్దు. ప్లస్ ఉంది కదా, ట్విన్స్ ఉన్నాయి చూడండి, అంటే సేమ్ ఉన్నాయి అట్లా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంటూ మూసేసి, ఈ మధ్యలో ఉన్న ఇంటూ ఉంది కదా ఇది మూసేసి, వీళ్ళిద్దరిని విత్ సైన్ తీసుకొని ఇక్కడ రాయండి. +2 - 4 ఇంటూ మూసేసి రాయాలంతే, ఇంటూ మూసేసి ఇక్కడ రాయండి. +2 - 4 +2x - 4x. నువ్వు పెట్టుకోవాలి ఎక్స్లు, ఈడెక్స్ పెట్టి రాయాలి. మీకు డౌట్ ఉంటే ఇవి రెండు అడిషన్ సబ్ట్రాక్షన్, ఇప్పుడు ఇది ఇంటూ లేదు కదా, అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి ఇది వస్తుంది చూడండి. డిఫరెంట్ సైన్ ఉంటే ఏం చేస్తాం సబ్ట్రాక్షన్, 4లో 2 పోతే 2x, పెద్ద నెంబర్ సైన్ మైనస్, అంటే వీళ్ళిద్దరిని యాడ్ అన్న సపరేట్ అని చేస్తే వీడు వచ్చిండు, వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే వీడు వచ్చిండు అట్లా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తాం మనము, ఇద్దరిట్లో ఏం చేయాలి, మిడిల్ నెంబర్ ఆ ఇంటూ సైన్ తీసేసి ఈ రెండు ఇక్కడ రాసుకోవాలి. -2 - 5 -2x - 5x. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు 50% ఆన్సర్ అయిపోయినట్టు ఇది వస్తే. ఫస్ట్ మిడిల్ రూమ్ తీసుకోవాలి, లాస్ట్ రూమ్ తీసుకోవాలి విత్ సైను, తర్వాత వీడు ఏ టేబుల్ అవుతున్నా అన్ని చెక్ చేసుకోవాలి. అందులో 2 4 అని నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ అని ఆడనేస్తే మిడిల్ వాడు వస్తాడు, అట్లా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయనంటే ఫస్ట్ రూమోని ఉన్నట్టు రాయండి, లాస్ట్ రూమోని ఉన్నట్టు రాయండి. ఫస్ట్ రూమోడు ఎవరు x², లాస్ట్ రూమోడు ఎవరు -8 విత్ సైన్ రాయాలి. సార్ మరి ఇక్కడ విత్ సైన్ లేదు కదంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ ఏం రాయం మనం, మైనస్ ఉంటే పక్కా రాసుకోవాలి. -8 ఈ రెండు రూములు తీసుకోవాలి. మిడిల్ రూమ్ ఎవరు -2x, -2x అంటే ఇదేనా, -2xని ఏం రాయొచ్చు మనము +2x - 4x, దీని ఒక్కదాన్ని బదులు గిది రాయాలి. ఇవి రెండు ఉన్నట్టు రాసుకోవాలి, దీన్ని మాత్రం ఇది రాసుకోవాలి, ఎందుకంటే ఇది సేమే కదా, దీన్ని ఏం రాసుకోవాలి ఇది రాయాలి. +2x - 4x = 0. ఫస్ట్ రూమ్ అట్లా రావాలి, లాస్ట్ రూమ్ అట్లా రావాలి, మిడిల్ రూమ్ని మాత్రం ఇలా రాయాలి, అంటే దీన్ని స్ప్లిట్ అంటాం. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ని స్ప్లిట్ చేస్తే ఇట్లా వచ్చింది అన్నట్టు, అందుకని స్ప్లిట్టింగ్ మెథడ్ అని పిలుస్తుంది. ఇలా 4 రూములు రావాలి. మళ్ళీ సేమ్ అట్లాగే ఇక్కడ కూడా చూడండి 4 రూమ్స్ రావాలి. ఫస్ట్ రూమ్ ఉన్నట్టు రాయండి, లాస్ట్ రూమ్ ఉన్నట్టు రాయండి, మిడిల్ రూమ్ని ఏం రాయొచ్చు -7xని, -7x అంటే ఇదే కదా, దాని బదులు ఏం రాయొచ్చు ఇది రాయొచ్చు
-2x -5x. అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ రూమ్ లాస్ట్ రూమ్ సేమ్ రాస్తాం. ఈ మిడిల్లో -7x బదులు ఏం రాస్తాం, -2x -5x రాస్తాం. అంటే దీన్ని స్ప్లిట్ చేసి ఇట్లా తయారు చేసాం మనం. ఇది ఎట్లొచ్చింది, దీని నుంచి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 4 రూమ్లు ఉంటాయి కదా, ఈ 4 రూమ్లలో నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ 2 రూమ్లు ఒక సెట్ అనుకో, నెక్స్ట్ 2 రూమ్లు ఒక సెట్ అనుకో, మధ్యలో సైన్ అట్లా ఉండాలి. సైన్కి ఇటుపక్క 2 రూమ్లు, సైన్కి ఇటుపక్క 2 రూమ్లు, ఈ 2 రూమ్లు ఈ 2 రూమ్లు, ఇదొక సెట్ అన్నట్టు ఇదొక సెట్ అన్నట్టు. అంటే దీనికి సంబంధమే లేదు. ఫస్ట్ ఇది చేసుకోవాలి, నెక్స్ట్ ఇది చేయాలి అట్లా. ఇప్పుడు ఇక్కడ కూడా 2 రూమ్లు, ఈ 2 రూమ్లు కలిపి ఒక సెట్. ఇదంతా ఈ సైన్ అసలు డిస్టర్బే చేయదు, మిడిల్ సైన్ అన్నట్టు. వీళ్ళిద్దరు ఒక సెట్, 2 రూమ్స్ ఒక సెట్, 2 రూమ్స్ ఒక సెట్, మధ్యలో సైన్, 2 రూమ్స్ ఒక సెట్, 2 రూమ్స్ ఒక సెట్, మధ్యలో సైన్ అట్లా. =0 మర్చిపోద్దు ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 రూమ్స్ని చూడొద్దు. ఇది నేనేమని చెప్పిన, ఇది వేరే రూమ్, ఇది దీంతో సంబంధం లేదు. వీళ్ళిద్దరి గురించే మాట్లాడదాం. సైన్కి అటుపక్కన వాళ్ళతో మాకు సంబంధం లేదు, వీళ్ళిద్దరి గురించే. ఓన్లీ 2 రూమ్స్ ఒక జాతి, ఈ 2 రూమ్స్ ఒక జాతి. ఫస్ట్ వీళ్ళిద్దరిని చూద్దాం. ఈ 2 రూమ్లల్లో సేమ్ ఉన్నోడిని బయటికి తీయాలి, కామన్ అంటాం దాన్ని. ఈ 2 రూమ్లలో నాకు తెలిసి ఇది ఎక్స్లు 2 ఉన్నాయి, ఇందులో ఎక్స్లు 1 ఉంది. 2 రూమ్లలో కామన్గా అయితే ఒక ఎక్స్ ఉంది కదా, ఇందులో ఒక ఎక్స్ ఉంది, ఇందులో ఒక ఎక్స్ అయితే పక్కాగా ఉంది. ఆ ఎక్స్ని బయటికి తీసి ఇలా బ్రాకెట్ పెట్టాలి. పెట్టి ఇప్పుడు ఈ 2 రూమ్ల నుంచి ఏం తీసేసినావు, ఒక ఎక్స్ని తీసేసినావు కదా, ఆ తీసేసిన తర్వాత ఇక్కడ ఏముంటుందో అది రాయాలి. ఈ 2 రూముల నుంచి ఒక ఎక్స్ని బయటికి లాగినావు, లాగిన తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు ఒక ఎక్స్ పోయింది, ఇక్కడ ఏముంటుంది, ఒక ఎక్స్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఈ ఎక్స్ పోయింది కదా, ఒక ఎక్స్ బయటకు పోయింది, ఏముంటుంది 2. ఇక్కడికే బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్. ఈ సైన్ని ఉన్నట్టు రాయాలి. ఫస్ట్ 2 రూమ్లలో సేమ్ ఉన్నోని బయటికి లాగిన తర్వాత వాడు లేకపోతే ఆ రూమ్లో ఎంతమంది ఉంటారు, ఒక ఎక్స్ బయటకు పోయిండు, ఒక ఎక్స్ ఉంటుంది, ఒక ఎక్స్ బయటకు పోయిండు 2 ఉంటుంది అట్లా. మళ్ళీ సేమ్ అట్లాగే ఇక్కడ సేమ్ ఉన్నోని బయటికి తీసినట్టుగా ఇక్కడ సేమ్ ఏముందో అది బయటికి తెలియదు. 2 రూమ్లలో ఇది ఉన్నట్టు రాసుకోవాలి. ఈ 2 రూమ్లలో సేమ్ ఏముంది సార్ అంటే ఇది ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ లేదు కదా సార్ అంటే నెంబర్లు చూడండి, ఇది 4 ఉంది, ఇది 4 టేబుల్ పోతుంది, దీన్ని 4 2 జా రాయొచ్చు. ఇది కాసేపు. ఇప్పుడు చూడండి ఈ రూమ్లో సేమ్ ఏముంది, 4 సేమ్ ఉందా, ఆ 4ని బయటికి లాగి బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ ఫస్ట్ కాన్ నుంచి చూడు, 4 తీసేస్తే ఇక్కడ ఏమున్నాడు, ఈ రూమ్లో ఎక్స్ ఉంటుంది. అండ్ సార్ ఈ సైనే రాయాలా సార్ అంటే ఈ సైన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ ఏ సైన్ ఉందో అదే రాయి, ఇక్కడ ఏ సైన్ వచ్చిందో అదే రాయి. ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ అయితేనే మైనస్ అవుతుంది. ఒకవేళ సార్ నేను ఇదే సైన్ ఇక్కడ పెడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సార్ నాకు అదంతా అర్థం కాలేదు సార్ అన్న వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఏ సైన్ వస్తే అదే సైన్ ఇక్కడ రాయి, ఇది రాయకు, ఇది రాయద్దు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 4 తీసేస్తే ఏముంటుంది 2 = 0. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాకెట్లో ఏ ఆన్సర్ వచ్చిందో ఈ బ్రాకెట్లో కూడా అదే ఆన్సర్ వచ్చిందో అలా చూడండి, సేమ్ రావాలి ఖచ్చితంగా. ఇక్కడ x-2 వస్తే ఇక్కడ కూడా x-2 రావాలి, ఇక్కడ 5x + 6 వస్తే ఇక్కడ 5x + 6 రావాలి. అట్లా వస్తేనే నీ ఆన్సర్ సొల్యూషన్ అంతా కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు దీనిలో కూడా అదే పని చేద్దాం. దీనిలో ఏం చేయాలి, ఫస్ట్ 2 రూమ్స్లో సేమ్, ఇక్కడ ఫస్ట్ 2 రూమ్స్లో సేమ్ ఉన్న బయటికి ఎట్లా తీస్తామో ఈ ఫస్ట్ 2 రూమ్స్లో సేమ్ ఎవరు ఉన్నారు, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ బయటికి తీ, బ్రాకెట్ పెట్టు, మళ్ళీ ఫస్ట్ కాన్ నుంచి రా. ఇక్కడ ఎక్స్ తీసేస్తే ఏముంటుంది, ఒక ఎక్స్ ఉంటుంది, మైనస్ ఇక్కడ ఎక్స్ తీసేస్తే ఏముంటుంది 2, ఇక్కడికి బ్రాకెట్ క్లోజ్. ఈ సైన్ ఉన్నట్టు రాయాలి. మళ్ళీ 2 రూమ్స్లో సేమ్ ఉన్నోని బయటికి తీయాలి, ఈ 2 రూమ్లలో సేమ్ ఉన్నోని బయటికి తీయాలి, ఈ 2 రూమ్లలో సేమ్ ఉన్నోని బయటికి తీయాలి. ఇక్కడ చూడండి మీరు, ఈ 2 రూమ్లలో సేమ్ ఉన్నోని ఇక్కడ బయటికి తీసిన, ఈ 2 రూమ్లో సేమ్ ఉన్నోని ఇక్కడ బయటికి తీసిన, మధ్యలో ఇది ఒక గోడలాగా అన్నట్టు, వీడు అడ్డం ఉంటాడు ఇట్లా, దీందే. సో ఇప్పుడు చెప్పండి, ఈ 2 రూమ్లలో సేమ్ ఎవడున్నో చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు. మరి ఏం చేయాలి, ఇక్కడ 5 ఉంది, ఇది 5 టేబుల్ పోతుంది కదా, దీన్ని ఏం రాయొచ్చు 5 2 జా రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ రూమ్లో 5 ఉంది, ఈ రూమ్లో 5 ఉంది, ఆ 5ని బయటికి తీయండి. 5ని బయటికి తీస్తే ఈ రూమ్లో 5 పోతే ఎవడుంటాడు ఎక్స్. నేనేమని చెప్పిన, ఈ సైన్ రాయదని చెప్పిన, ఈడున్న సైన్ రాయ, మైనస్ ఈ రూమ్లో 5 పోతే ఎవడుంటాడు 2 = 0. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ 2 బ్రాకెట్లలో సేమ్ ఆన్సరే వచ్చింది, ఈ 2 బ్రాకెట్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే నువ్వు చేస్తున్న ప్రాసెస్ కరెక్ట్గా ఉందన్నట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 బ్రాకెట్లలో ఉన్న సేమ్ ఆన్సర్ని ఒక్కసారి రాయండి. అంటే ఈడ x+2 ఈడ x+2 ఉంది కదా, ఒక్కసారి x+2 రాయి. ఈడ సేమ్ ఉంది కదా, అదే ఒక్కసారి రాయండి. రాసి ఆ సేమ్ ఉన్నోడిని మూసేయండి. మూసేస్తే ఏం కనిపిస్తుంది మీకు, x-4 కనిపిస్తుందా, ఇగో చూడండి x-4.
ఈ బ్రాకెట్లలో సేమ్ ఉన్నోని ఒకసారి రాయి, ఆ బ్రాకెట్లు మూసేస్తే రిమైనింగ్ ఎవరున్నారు, ఎక్స్ మైనస్ 4 అని ఉందా, ఎక్స్ మైనస్ 4 అది ఒకసారి రాయాలి. ఈ రెండు కలిపి ఒకసారి రాయాలి, ఇది మొత్తం కలిపి ఒకసారి రాయాలి, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏంటిది, ఫస్ట్ సేమ్ ఉన్నోని ఒకసారి రాయాలి, సేమ్ ఎవరున్నారు, ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఉంది కదా, అది ఒకసారి రాయండి. తర్వాత ఏం చేయాలి, ఆ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ తీసేస్తే రిమైనింగ్ ఎవరున్నారు, ఎక్స్ మైనస్ 5 ఉంది, అది ఒకసారి రాయాలి. అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు, సేమ్ ఉన్నోళ్ళని ఒకసారి రాయి, ఆ సేమ్ ఉన్నోళ్ళని మూసేసి మిగతా వాళ్ళని ఒకసారి రాయండి. ఇట్లా రాసిన తర్వాత ఇంకో 2 స్టెప్లలో ఆన్సర్ అయిపోతుంది. ఇది ఈక్వల్ టు 0 రాయి, ఇది ఈక్వల్ టు 0 రాయి. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, కామా ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, కామా ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. విడివిడిగా ఇది ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు 0 అట్లా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ఎక్స్ని ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు, +2 ఇటు పోతే ఏమవుతుంది తెలుసా, 0 మైనస్ 2 అవుతుంది. 0 అంటే పట్టించుకోవద్దు మనం, +2 ఇటు పోతే ఏమవుతుంది, 0 ఉందంటే ఇక్కడ ఏం లేనట్టు, +2 ఇక్కడ పోతే ఏమవుతుంది -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -2, కామా -4 ఇక్కడ పోతే 0ని పట్టించుకోవద్దు, -4 ఇక్కడ పోతే +4. ఇప్పుడు చెప్పండి దీనికి ఆన్సర్స్ ఏమి వచ్చినాయి, -2 4 వచ్చింది. సార్ ఇవి కరెక్టా కాదా ఎట్లా చెక్ చేసుకోవాలి సార్, మనకు వచ్చిన ఎక్స్ వాల్యూస్, నాకు ఈ మెథడ్ అర్థమైంది కానీ ఇవి కరెక్టా కాదా ఎట్లా చెక్ చేసుకోవాలి సార్ అని మీకు డౌట్ వస్తే మీరు ఒక్కసారి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, -2 వచ్చింది, +4 వచ్చింది. ఒక్కసారి ఈ రెండు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ +2 వస్తే, ఇక్కడ +2 వస్తే నీ ఆన్సర్ -2 వస్తుంది, ఇక్కడ -4 వస్తే ఇక్కడ +4 వస్తుంది. అందుకనే నేను ఈ మెథడ్ చెప్పిన, ఇట్లా 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 చేసే మెథడ్. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ -2 వస్తుంది, ఇక్కడ -4 వస్తే ఇక్కడ +4 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న సైన్లకి ఆపోజిట్ సైన్లో ఆన్సర్లు వస్తాయి, +2 బదులు -2, -4 బదులు +4 అట్లా. ఇప్పుడు దీన్ని కూడా చేద్దాం, -2 ఇక్కడ పోతే +2, +5 ఇక్కడ -5 ఇక్కడ పోతే +5. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ +2 ఇది +5 కదా, ఇక్కడ చూడండి ఇక్కడ -2 ఉంటే ఇక్కడ +2 వచ్చింది, ఇక్కడ -5 ఉంటే +5 వచ్చింది. అట్లా మీరు గుర్తుపట్టుకోవచ్చు, దీన్నే మన స్ప్లిట్టింగ్ మెథడ్ అంటాం. అయితే ఇక్కడ పవర్ ఎంత ఉంది, పవర్ 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2x వాల్యూస్ వస్తాయి. పవర్ 2 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2x వాల్యూస్ వస్తాయి. ఈ మెథడ్ పేరే మనం ఏమని పిలుస్తాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ స్ప్లిట్టింగ్ మెథడ్ అంటాం. ఇంకా డీటెయిల్గా నేను వేరే ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రాబ్లమ్స్ నీకు ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే పవర్ 2 కదా, పవర్ 2 అంటే ఏంటో తెలుసా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని పవర్ 2 అంటాం. పవర్ 2 మీన్స్ క్వాడ్రాటిక్, ఈక్వల్ టు సింబల్ ఉంటే ఈక్వేషన్. సో ఇది ఈ పవర్ 2 క్వశ్చన్స్ మొత్తం నీకు 5th చాప్టర్లో ఉంటాయి, తర్వాత ఇక్కడ పాలినామియల్స్ చాప్టర్లో ఉంటాయి. అందుకని ఈ మెథడ్ని నేర్చుకుంటే మీకు 10th క్లాస్లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో, ఇంటర్ సెకండ్ ఇయర్లో మీకు యూజ్ అవుతుంది.